వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్ లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖాడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత జట్టు 150 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ సెంచరీతో భారత్ను 247 పరుగుల భారీ స్కోర్కు తీసుకెళ్లాడు. టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ నాగపూర్లో జరగనుంది. వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టులోకి తిరిగి రానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం కానుంది. ఈ భారీ ఐసీసీ టోర్నీకి ముందు భారత్ తన సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశం. టీ20 సిరీస్లో మొహమ్మద్ షమీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు ఈ వన్డే సిరీస్తో అతన్ని ఫామ్ని, ఫిట్నెస్ని రెండింటిని చెక్ చేయాలనుకుంటుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ చూసినట్టయితే ఇరు జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్ను స్టార్ స్పోర్ట్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతోపాటు ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా జరిగింది. స్పోర్ట్స్ 18 ఛానల్కు భారత జట్టు స్వదేశంలో జరిగే అన్ని మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు ఉన్నాయి. అయితే ఇప్పుడు జియో స్టార్ విలీనం తర్వాత ప్రసారంలో మార్పులు కనిపించాయి. స్పోర్ట్స్ 18లో భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు దేశావళి క్రికెట్ మ్యాచ్లు ప్రసారం కానుండగా పురుషుల జట్టు మ్యాచ్ల ప్రసారంలో మార్పులు జరిగాయి. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ స్టార్ స్పోర్ట్స్లో మాత్రమే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో పాటు స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మాత్రమే కొనసాగనుంది. వన్డే సిరీస్లోని అన్ని మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.